హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S4 మీడియా మీ శ్రీనివాస్. ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ అంతా కూడా రైతుల గురించే. ఏ ప్రాంతంలో రైతులైతే అందంగా ఆనందంగా జీవనం గడుపుతారో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు 2020వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది రైతుల మీద సిఐడి కేసులు, కొంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అయితే రాజ్యాంగ విలువలతో కూడినటువంటి ఒక విజయం అయితే ఇప్పుడు వచ్చింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అమరావతి రైతుల మీద కేసులు నమోదు చేసింది. అయితే నిన్నే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ల మీద పెట్టినటువంటి కేసులు కేవలం ఒక చట్టపరమైనటువంటి తీర్పు మాత్రమే కాదు, క్రిమినల్ సిస్టమ్ అంటే నేర వ్యవస్థ ఏదైతే ఉందో ఎన్నటికీ రాజకీయ ప్రతీకారాలకు సాధన కాకూడదు అనే విషయాన్ని గుర్తు చేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే చెప్పింది. ఏంట్రా అంటే చట్టం అనేది ఒక న్యాయ వ్యవస్థ. ఈ న్యాయం చేయడానికి ఉపయోగపడాలే కానీ రాజకీయ ప్రయోజనాలకు, రాజకీయ నాయకుల స్వార్థం కోసం ప్రజాస్వామ్య సూత్రాలని, తీర్పుని ఉపయోగించకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా జీవించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో వాళ్లకు ఉన్నటువంటి స్వతంత్ర హక్కుని కాదని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. 2014లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే అమరావతి రాజధాని, మాకే విధమైన అభ్యంతరం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తరువాత క్రమంలో 2019లో పదవిలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ మొదలుపెట్టారు. 3 చోట్ల రాజధానులు ఉండాలి అని ఎక్కడైతే ప్రతిపాదన మొదలుపెట్టారో ఆ ప్రతిపాదనకి అప్పటికే అమరావతి రాజధానికి చాలామంది రైతులు పొలాలు ఇచ్చేశారు, స్థలాలు ఇచ్చేశారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో మాకు కొంత అవుట్పుట్ వస్తుంది కదా, ఆ వచ్చినటువంటి అంశంలో వీళ్ళు ఏదైనా డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది అనుకునేటువంటి ఆశతో చూస్తున్నటువంటి ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్కో వాళ్ళు పార్టీ వాళ్ళు ప్రతిపాదించినటువంటి 3 రాజధానుల యొక్క అంశం తెర మీదకి వచ్చింది. ఇదే క్రమంలో అత్యంతమైనటువంటి సున్నిత అంశంగా మారినటువంటి ఈ రాజకీయ అంశం రాజధాని అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి వేలాది మంది రైతులు ఎవరైతే ఉన్నారో తమ జీవనోపాధిని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. అలా చేసుకుంటూ వచ్చి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాల మీదుగా విశాఖపట్నం దాకా, సింహాచలం అప్పన్న స్వామి దాకా వెళ్ళి వీళ్ళ యొక్క మొర ఆలకించేలాగా రాష్ట్ర ప్రజలు అలాగే దేశ ప్రజలకు తెలిసి వచ్చేలాగా ఆ టైంలో రైతుల పాదయాత్ర, అమరావతి రైతుల యొక్క పాదయాత్ర అంటూ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొంత రాజకీయ భేదాభిప్రాయాలు క్రిమినల్ ప్రాసిక్యూషన్గా మారినటువంటి తరుణంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. వెంటనే దాని మీద విచారణ జరగాలి, క్రిమినల్ కుట్రకు పాల్పడినట్లుగా నిరూపించడానికి అవసరమైనటువంటి బలమైన ఆధారాలు ఏమీ కనపట్టలేదు, ఈ ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది అంటూ హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ దర్యాప్తు కేవలం పోలీసు సిబ్బంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లపైనే ఆధారపడి ఉందని, వాళ్ళు చెప్పిన ఆరోపణలు బలపరిచే విధంగా ఏ విధమైనటువంటి స్వతంత్రమైన లేదా విశ్వసనీయమైనటువంటి సాక్ష్యం చూపించలేకపోయిందంటూ కోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. అలాగే పలువురు ప్రాసిక్యూషన్ చేసేటప్పుడు సాక్షులు కూడా దర్యాప్తు సమయంలో ఆరోపణలను ధృవీకరించలేకపోయారు. ఏదైతే దర్యాప్తు సంస్థ ఉందో అవి సరైనటువంటి విధానంలో ప్రొసీడింగ్స్కి అటెండ్ అయ్యి దాని మీద వాళ్ళ యొక్క తీర్పుని బలంగా సాక్ష్యాలతో నిరూపించడంలో విఫలమైందనే చెప్పాలి. ఇక క్రిమినల్ కేసులలో అయితే అంచనాలు కానీ, అనుమానాలు కానీ లేదా రాజకీయ కథనాల ఆధారంగా మాత్రమే నడిచాయి తప్ప వీటికి పక్కా ఆధారం లేదు, స్థిరత్వం లేదు, చట్టబద్ధత అనేది లేదు. ఇది చట్ట ప్రక్రియకి అవసరమని చెప్పి ఈ తీర్పు స్పష్టం చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నిష్పక్షపాతంగా ఆధారాలు ఆధారంగానే, ఏవైతే ప్రూఫ్లు ఉంటాయో వాటి ఆధారంగానే దర్యాప్తు జరగాలని, అప్పుడే పోలీస్ కానీ దర్యాప్తు సంస్థ కానీ ప్రజల్లో నమ్మకాన్ని పొందగలుగుతుందని హైకోర్టు అభిప్రాయపడడం కూడా జరిగింది.
ఇక రాజ్యాంగ పరిరక్షణ జరగాలి. ప్రజాస్వామ్యంలో పౌరులకి ప్రభుత్వ విధానాలకి మీద అంటే ఇప్పుడు ప్రభుత్వ విధానం తప్పు చేస్తుంది. ఆ తప్పు చేసిన అంశాన్ని వీళ్ళు ప్రతిఘటించే అవకాశం ఉంది. ఆ అవకాశం ఉన్న హక్కు ఉన్నా దాన్ని పూర్తిగా ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ వ్యతిరేకించిన దాన్ని అది రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడకూడదు. శాంతియుత చర్చలతోటో శాంతియుత నిరసనలతోటో వాళ్ళ యొక్క కార్యక్రమాల్ని ప్రభుత్వ విధానాలని విమర్శించడంలో అది క్రిమినల్ నేరం కింద రాదని, 3 రాజధానులను వ్యతిరేకిస్తూ వీళ్ళు పాదయాత్ర చేయడం అది చట్ట విరుద్ధం కాదని, ఆ విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి పని ఏదైతే ఉందో వీటికి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి క్రిమినల్ కేసు పెట్టడం ఇది సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అదే సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే ఆ దర్యాప్తు ఏకపక్షంగా కాకుండా వన్ సైడ్గా కాకుండా పారదర్శకంగా ఉండాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తీర్పు ఏదైతే ఉందో ఒక్క రాజకీయ పార్టీ విజయంగానో లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఓటమిగానో చూడకూడదు. ఇది పూర్తిగా రాజ్యాంగ విలువలు కలిగినటువంటి విజయం అని, కేవలం సాక్ష్యాలు ఆధారంగాను ఎవరైతే క్రిమినల్ కేసులు పెట్టబడ్డాయో వాళ్ళపై చర్యలు తీసుకునే క్రమం గురించి కానీ ఇది యాగి చేయడం ఇది సమంజసం కాదని హైకోర్టు మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ రాజకీయ ఘర్షణలకు స్వస్తి చెప్పి చర్చలు, పారదర్శకత, స్థిరమైన విధానాల ద్వారా ఈ యొక్క పాలన సాగించాలని, అలా సాగే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి లభించినటువంటి సూచన. ఇక దర్యాప్తు సంస్థ స్వచ్ఛందంగా పనిచేయాలి. అంతే తప్పించి రాజకీయ ప్రలోభాలకు లోనై వాళ్ళకు చెప్పినటువంటి విధంగా నడుచుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాజధాని రైతులు ఇక్కడ ఒక విధమైనటువంటి ఇబ్బందులు ఎప్పటికీ ఎదుర్కొంటున్నారండి. హైకోర్టు నుంచి ఊరట లభించింది ఒప్పుకుంటా, హైకోర్టు ఊరట ఇచ్చినంత మాత్రం చేత లేదు. సపోజు మనకి గచ్చిబౌలిలో ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది, రామాంతపూర్లో ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది, రెండింటికి ఒకే విధమైనటువంటి పరిహారం ఇస్తానంటే రైతులు ఒప్పుకోవడం లేదు. మేము ప్రధానమైనటువంటి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చాం, ఇక్కడ ఉండేటువంటి రేటుకి ఆ చివర ఇంకో 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తుళ్ళూరు ప్రాంతంలో ఉన్నటువంటి రేట్లకి వ్యత్యాసం ఉంది. మాకు ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో గమనించి ప్రభుత్వం సరైనటువంటి విధంగా మాకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. సపోజ్ ఒక 5 సెంట్ల భూమో లేకపోతే 40 సెంట్ల భూమో లేకపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఇచ్చేదానికోసం పరిహారం కోసం ఎదురు చూస్తూ రాజధాని రైతులు ఇప్పటికే బాధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజధాని రైతుల యొక్క కంట కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు అధికార పక్షానికి ప్రతిపక్షాలకే కూడా ఉంది. ఎన్నో రకాలైనటువంటి మార్పులతో ఇప్పుడు పరుగులు పెడుతున్న రాజధాని పనులు దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా న్యాయం చేయాలని, ముందు రైతులకు కూడా న్యాయం జరిగే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని అక్కడున్న స్థానికులు, ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. మరో మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. మీ శ్రీనివాస్, నమస్తే.